కింద ఎమర్జెన్సీని విధించి రాక్షస పాలనకు శ్రీకారం చుట్టినటువంటి రోజు ఇది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీని పెట్టిన రోజు అండి. ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలా నిన్న రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం అని చెప్పి చేతుల రాజ్యాంగాలు పట్టుకొని నిన్న సంబరాలు చేసినారు కదా. ఇలా చేయండి సంబరం. రాజ్యాంగాన్ని మేము కాలరాచినటువంటి అతి గొప్ప మహా దార్శనిక పార్టీ మాది. ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి లక్షల మందిని జైళ్ళలోకి పెట్టి వందల మందిని చంపినటువంటి పార్టీ మాది. చీకటి రాజ్యాన్ని అమలు చేసే పార్టీ మాది. ప్రకటించండి, సంబరాలు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నట్లున్నారు. వాళ్ళ అధినాయకత్వానికి చెప్పి సంబరాలు జరిపేమని చెప్పండి. సిగ్గుపడాలి అసలు. అసలు ఒకవైపేమో దళిత బంధు లాంటి విప్లవాత్మక పథకాలు ఇచ్చినప్పుడేమో వాటిని అపహాస్యం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి, ఒక సమూహానికి వస్తే ఇంకో సమూహాన్ని రెచ్చగొట్టి ప్రజలలో అభద్రతాభావాన్ని కల్పించి ఓట్ల కోసం చాలా నీచంగా మాట్లాడింది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పిన వీళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇచ్చేదేంది, మేము 12 లక్షలు ఇస్తాం అంబేద్కర్ పేరు మీద పెట్టి ఈ స్కీమ్కి అని చెప్పినారు. 7 నెలలు అయిపోయింది. రాష్ట్రంలో ఒక్కటన్నా ఇచ్చినారండి? ఒక్కటి. మరి ఇవన్నీ పాయింట్అవుట్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలండి? నేను ముకుళిత హస్తాలతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బాధ్యత వహించినటువంటి మీడియాని, మీడియా సంస్థల్ని, జర్నలిస్టులని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేటువంటి విధంగా దయచేసి మీరు ప్రజల పక్షాన మీ గొంతు కూడా విప్పమని ప్రార్థిస్తున్నాను. ఇది ఒక బీఆర్ఎస్ వంతే కాదు. ఇది మనమందరం సామూహికంగా ప్రజలకు బాధ్యత వహించేవాళ్ళం. రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఓ పాత్ర పోషిస్తే, అధికార పార్టీ ఓ పాత్ర పోషిస్తే, మీడియా ఓ పాత్ర పోషిస్తే, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎవరి పాత్రలు వాళ్ళు పోషిస్తారు. మా కాలంలో ఎత్తి చూపినట్లే అంత కాకపోయినా జర తక్కువనైనా ఎత్తి చూపండి, పుణ్యం వస్తుంది. ఎందుకు ఎత్తి చూపరు? వాళ్ళు చెప్పినవే నేను పాటించమని చెప్తున్నాను. వాటినే పాయింట్అవుట్ చేయమంటున్నాం. ఇవన్నీ ఒకవైపు వాళ్ళ యొక్క ప్రభుత్వపరమైనటువంటి వైఫల్యాలు అయితే, చాలా ముఖ్యమైనటువంటి విషయము, ప్రభుత్వపరమైనటువంటి వైఫల్యాలను ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. మేము, మా పార్టీ, మా నాయకులు వివిధ సందర్భాల్లో. వీటికి తోడు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సరే బీఆర్ఎస్కు సీట్లు రాలే, సంతోషం, వాళ్ళకి సంతోషం, ఓకే. మాకు సహనం ఉంది. ఎందుకు రాలేదో మా కారణాలు మాకు విశ్లేషించుకున్నాం. సవరించుకోవాల్సి ఉంటే సవరించుకుంటాం. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటిది, సమాజం కూడా గమనించాల్సినటువంటి ఒక అంశాన్ని నేను చర్చకు పెడుతున్న సమాజం ముందల. ఈ దేశంలో మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు కానీ, వాళ్ళ పరిపాలన ప్రజలకు కంటకంగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళ నిర్ణయాలు ప్రజలకు కంటకంగా ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళ కూటమి మొత్తం కలిపి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అత్యంత ఘోరంగా విఫలమైంది. అత్యంత ఘోరంగా. దాదాపు 9 ఏళ్ళు మోడీ గారు కొట్టిన దెబ్బలకు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డం పడిపోయినారు రాజకీయంగా. ఏడాది ముందు మాత్రమే లేచి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి జోడో యాత్ర పెట్టినారు. దక్షిణం నుంచి ఉత్తరానికి, తూర్పు పడమరల యాత్ర. సరే, కొంత 45 ఉన్నది 99 దాకా పెంచుకోగలిగినారు. మోడీ గారి ఫర్దర్ దూకుడు కొంత కలెం వేయగలిగినారు. ఓకే, సంతోషం, హ్యాపీ. కానీ ఈ పోరాటం ఏదో కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు చేయలే. పార్లమెంట్లో మాట్లాడడమో లేకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడమో తప్ప. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? నొక్కి చెప్తున్నా. ఈ దేశము నిలువున 2గా చీలిపోయింది. 77 ఏళ్ల స్వతంత్రం తర్వాత మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతున్నటువంటిది ఏంటంటే, ప్రపంచంతో పోటీపడి ఎదిగేటువంటి క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ వికాసాన్ని అందుబాటులోకి తెచ్చుకొని గొప్పగా బతకాల్సినటువంటి వనరులు ఉన్నటువంటి దేశంలో దేశ జనాభా 2గా విడిపోవాల్సిన దుస్థితి కలిగింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఆ విభజనకు విత్తనాలు వేసింది, వృక్షాలు చేసింది. నిలువరించాల్సినటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీ, నిలువరిస్తామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ, వాళ్ళ ఘోర వైఫల్యం మూలంగా దేశం నిట్టనిలువున చీలిందండి.
ప్రో మోడీ యాంటీ మోడీ. ఈ ప్రో మోడీ యాంటీ మోడీ అనేటువంటి ఈ సీక్వెన్స్లో, భారతదేశంలో జరిగినటువంటి ఈ సీక్వెన్స్లో కొన్ని రాష్ట్రాలలో స్వతంత్రంగా ఉండి ఏ పక్షం వహించినటువంటి మేము కావచ్చు, మాయావతి కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ప్రజల దృష్టిలో ఇర్రెలవెంట్ అయ్యారు. వీళ్ళకి పాత్ర లేదని కాదు, లేకుంటే వీళ్ళకు బలం లేదని కాదు, వీళ్ళకి గౌరవం లేదని కాదు. దేశం రెండుగా చీలింది. మేము ఇటు మోడీకి అనుకూలంగా ఉండాలా, మోడీకి వ్యతిరేకంగా ఉండాలా అనేటువంటి ఒక భావజాలం ప్రజలలో చాలా బలంగా స్థిరపడ్డది. ఈ స్థిరపడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క ఘోర వైఫల్యము. దాని ఫలితమే మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో 8 బీజేపీకి వచ్చినాయి. చాతగాని సొల్లు పురాణం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ సీట్లు గెలవనికే బీఆర్ఎస్ వాళ్ళే కింది స్థాయిలో పనిచేసినారు, వీళ్ళే దోహదం చేసినారు. సిగ్గుండాలి అట్లా మాట్లాడానికి. అదే నిజమైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో బీజేపీకి ఎందుకు లీడ్ వచ్చింది? మాట్లాడే ముందు స్ప్రో ఉండాలి కాంగ్రెస్ శ్రేణులకు, పైనుంచి కింది దాకా. పైనుంచి కిందికి క్రియేట్ అయినటువంటి యొక్క నిలువున చీలినటువంటి ఈ సమాజంలో నువ్వు ఇటుంటావా అనేటువంటి ఒక అనివార్యత ప్రజలు కల్పించినాయి ఈ రెండు పక్షాలు. తప్పని పరిస్థితి అయిపోయింది అది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తాను ఆత్మపరిశీలన చేసుకునే క్రమంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మొన్నటికి మొన్న పోయిన వారం కూడా కాలే, ఇవాళ 19 తారీఖు, 7 రోజులైంది, 8 కూడా కాలే ఇంకా. 19th జూన్ నాడు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ వాళ్ళు 5 రాష్ట్రాలలో, ప్రత్యేకించి 5 రాష్ట్రాలు ఎక్కడైతే వాళ్ళ అంచనాలకు తప్పి చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ పడిపోయిందో, బీజేపీకి అవకాశం వచ్చిందో, బీజేపీ ఎదుగుదల వచ్చిందో, ఈ అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఇది మన ఫెయిల్యూరు, ఎందుకు ఈ ఫెయిల్యూర్ జరిగిందో అసెస్ చేయమని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ విఫలమైందని నేను చెప్తలేను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది. ఈ రాష్ట్రంలో 8 సీట్లు ఎట్లా వచ్చే బీజేపీకి అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం కమిటీలు నియమించింది. తెలంగాణ రాష్ట్రం అందులో ఉంది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ కలిపి ప్లస్ కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణకు 3 వాళ్ళ సీనియర్ నాయకుల్ని వేసినారు, కురియన్ రకీబుల్ హసన్, వరాగట్ సింగ్ అని. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక రాజకీయ పార్టీగా బీజేపీని నిలువరించడంలో విఫలమైంది కాంగ్రెసే తప్ప బీజేపీ బలం పెరగనికే బీఆర్ఎస్ఓ లేకుంటే ఇంకెవరో కారణం కాదు. మీరు సమర్థవంతమైన పాత్ర పోషించకనే జాతీయ స్థాయిలో నిలువున ఆ భావజాలం వచ్చి ఇటుండాలన్నా అటుండాలన్నా అనేటువంటి భావం వచ్చింది. కాబట్టి ఈ పర్ఫార్మెన్సు, ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు చాలా దూకుడుగా, సరే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయా రాలేదా, మాకు రాలేదు, ఎస్ మేము అంగీకరిస్తాం, మళ్ళీ రావడానికి మేమేం కష్టపడాలో